ఏం రాదు. ఫిజిక్స్ లో 60 వచ్చినాయి అంటే మెయిన్స్ లో మొడ్డ ఉడిచిపోతుంది నాది. ఓకేనా, నేనే చెప్తున్నా కదా. ఫిజిక్స్ యూ లుక్ సో క్యూట్. సో హలో ఎవ్రీబడి, హౌ ఆర్ యు గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఇప్పుడైతే ఇవాళ అయితే ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ రిపబ్లిక్ డేనా, ఇండిపెండెన్స్ డేనా రిపబ్లిక్ డేనా, ఇండిపెండెన్స్ డే. అండ్ మావాడు కార్ వేసుకొని వస్తాడు. ఇవాళ మొత్తం బయటికి పోతాం. వాడు ఇంకా కార్ వేసుకొని రాలే. ఇక్కడ బండి వేసుకొని వచ్చినా వాడు కార్ తెస్తా అన్నాడు. బండ్లో డీజిల్ ఉన్నది అన్నాడు. చూద్దాం మరి కార్ తెస్తాడా లేకపోతే ఫెయిల్ చేస్తాడా అనేది. వాడు జిమ్లు ఉంటాడు కదా బక్క కొంగలేక. అండ్ అంతలో మనం అయితే మన అవుట్ఫిట్ అయితే చూసుకోవచ్చు. ఇవాళ అయితే ఇంకా వైట్ వేయాలి, వద్దన్న వైట్ వేయాలి. అమ్మాయిలు ఫీల్ అవుతారు. మళ్ళీ చూస్తున్నారు కదా, ఇంకో బ్లాక్ ప్యాంట్ అండ్ వైట్ షర్ట్, మొత్తం క్లాసీ లుక్, డీసెంట్గా చూపిస్తాం. ఓకేనా, వైట్ షర్ట్ మొత్తం కొత్తది. ఇప్పటిదాకా ఒక్కసారి కూడా వేయలే. చూస్తున్నారు కదా కొత్త షర్ట్. నా బర్త్డే ఒక్కసారి వేసిన, నా బర్త్డే అప్పుడు తప్ప మళ్ళీ వేయలే. దీని మీద మరక పడితే గుద్ద వాళ్ళ ఇంక ఇబ్బంది పడుతుంది. చలో బండి ఎక్కడ పెట్టాలి? తోలతో పాడదు ఇంకా నమ్మిన కారు ఎక్కినావు, ఖచ్చితంగా పడదింగుడే ఉంటాయి. ఏం కాదు, ఎవరు ఏమన్నారు. మన బండి ఎవర్రా పట్టుకోవాలి, గుద్ద వాలుతుంది. సో గైస్, ఇంకా నా అకౌంట్ లాగిన్ అయినా మాన్ ఫోన్ లోనైతే. ఇప్పుడైతే చదువుదాం ఇంకా ఏమేమి డిఎమ్స్ వచ్చినాయి అని చెప్పేసి. డిఎమ్స్ కాదు, ఇవాళ ఆస్క్ మీ ఏ క్వశ్చన్ పెట్టినా కదా. ఏ టెంపుల్ బాయ్. సో ఓకే, ఇంకా చదువుదాం పట్టండి. అమ్మదోడు మొట్ట పెట్టుకునే కదరా కొంచెం అయితే. ఓ లాంగ్ హెయిర్ ట్రై అయ్యి మంచిగా ఉన్నాయి కదా బ్రో. ఏ రోజు మోటివేషన్ ఫర్ జేఈ మెయిన్స్. జేఈ మెయిన్స్ నో మోటివేషన్, ఓన్లీ డిసిప్లిన్. ఓకేనా, జేఈ మెయిన్స్ అంటే గుద్ద వలుగుతుంది. ఓకేనా, ఈడ ఐపీకే మొత్తం గుద్ద వలుగుతుందిరా అంటే జేఈ మెయిన్స్ అంటారు ఏంద్రా. వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ ప్లాన్? ఫ్యూచర్ ప్లాన్ ఫ్యూచర్ ప్లాన్ అమ్మ తోడికి ఇంతసేపు ఆలోచిస్తాను ఏంద్రా ఫ్యూచర్ ప్లాన్ కి. ఫ్యూచర్ ప్లాన్ బ్యూటిఫుల్ గర్ల్, ఏహే మ్యారింగే మొడ్డ బ్యూటిఫుల్ గర్ల్ కదా అని ఎందుకైతే. ఫ్యూచర్ ప్లాన్ ఏంటిదో తెలియదు. ఫస్ట్ దీని నుంచి ఎస్కేప్ ద మ్యాట్రిక్స్. ఫ్యూచర్ ప్లాన్ లేదురా. నేను ప్రేమ్ అని ఒర్రుతా, మిమ్మల్ని చూసినప్పుడు పట్టించుకోరు కదా. ఏం పిచ్ అకౌంట్ లేదు అంతేరా. ఇంకా నాకు ఒక్కరికే గివ్ వస్తాయి. వై యూ లుక్ సో క్యూట్? బికాస్ ఐఎమ్ క్యూట్. వాట్ అబౌట్ యువర్ ఫ్యాన్ గర్ల్? నన్ను మొడ్డ ఉడపడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. కానీ నాకు అర్థమవుతుంది. ఇట్లా 95K ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో వచ్చిలో లేదో కథం. ఇంకా ఇట్లా పంపిస్తాను ఒకరి తర్వాత ఒకరిని. జిమ్ ఎప్పుడు స్టార్ట్ చేసావు? 2 years బ్యాక్ బ్రో. 2.5 సంవత్సరాలు అవుతుంది. February 28, 2 years వెనకాల స్టార్ట్ చేసిన. అంటే ఇప్పుడు 2026 2025 2023 February 28కి స్టార్ట్ చేసిన. అన్న నువ్వు ఎక్కడ ఉంటావు అన్న? కార్లా. ప్రోటీన్ ఈజ్ హెల్తీ టు ఓల్డ్ ఏజ్. ప్రోటీన్ ఎవరన్నా తీసుకోవచ్చు బ్రో. హౌ టు క్రాక్ జేఈ మెయిన్? ప్లీజ్ టెల్ ద టిప్స్ టు మ్యాథమెటిక్స్ ప్లీజ్. కుడవాలి జేఈ మెయిన్స్ క్రాక్ చేసాడు అంటే ఎట్లా అంటే ఫస్ట్ ఫోన్ బంద్ చేయాలి. రేపు జేఈ ఎగ్జామ్ అయితే ఇవాళ మొత్తం ఐపీ చదువుకొని కూర్చోవాలి. ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసేవాడు ఇంకా ఫస్ట్. ఈ ఇన్స్టాగ్రామ్ ఉన్నన్ని రోజులు కష్టం ఇంకా. ఓకే, ఇంకా మీరు ఇంటర్ సెకండ్ ఇయర్ కదా, మీకు ఇంటిగ్రేషన్స్ వస్తాయా? నాకేం మాట్లాడాలో అవుతా తెలుస్తలేదురా. ఫస్ట్ ఇయర్ లోనేమో డిఫరెన్షియేషన్ అని చెప్పి డెరివేటివ్స్ అన్నారు. డెరివేటివ్ ఆఫ్ సైన్ టీటా, అక్కడనే కాస్ టీటా అన్నారు. నా మైండ్ లో అదే ఫిక్స్ అయిపోయింది. మొత్తం అన్ని బట్టి తెంగిన. ఓకేనా, దాని తర్వాత ఇప్పుడు సెకండ్ ఇయర్కి వచ్చినాక మళ్ళీ మైనస్ కాస్ అవుతుంది. అరే ఎక్కడ నల్లికుట్ల వాడుకోవాలరా. ఫస్ట్ ఇయర్ లో ఒకటి అన్నాడా డెరివేటివ్ ఆఫ్ సైన్ టీటా, ఏమన్నాడు కాస్ టీటా అన్నాడు. మళ్ళీ సెకండ్ ఇయర్కి వచ్చినాక మైనస్ కాస్ అవుతుంది. వీని ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేస్తాడు. ఇప్పుడు మళ్ళీ బీటెక్ లకు పోయినాక ఏమంటాడు ఇంకా మళ్ళీ ఇంటిగ్రేషన్స్ ఏమవుతాయి. నాకు ఇంకా చాప్టరే కాలేదు. అందరు కదా అంటారు. నాకు దాని పేరు ఇంటనే వచ్చా పడుతుంది. నాకు ఇంకా చాప్టరే స్టార్ట్ కాలే. వై యు ఆర్ గోయింగ్ టు జిమ్ బ్రో ఫర్ ఫ్యూచర్ వైఫ్? జిమ్ పెట్టిందంట లాస్ట్ ఇయర్ అంట. జిమ్కి ఎందుకు పోతారా ఫిట్నెస్ బ్రో? ఒకసారి డిఎన్ చేయి, నీతో పర్సనల్ గా మాట్లాడాలి. మెసేజ్ చేసింది అమ్మాయి. నో పర్సనల్, సారీ. అబ్బాయి అయితే మాట్లాడచ్చు. వై ఎనీవన్ ఆఫ్ యువర్ ఏజ్ డోంట్ లుక్ లైక్ యూ? Because I am rare, I am mama's boy, na. I will look like that only.
బాయ్ మెల్లగా కంటెంట్ మారుస్తున్నావు. లేదు బాయ్, కంటెంట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, నేను ఇప్పుడు ఏదో అరే నేను అన్ని జిమ్లో రీల్స్ అన్ని కానీ పెట్టినా కదా, నేను ఎంత 100కి పైగా పెట్టినా జిమ్ రీల్స్ అన్ని. నేను ఏదో 2-3 ఇప్పుడు నేను ఇంజూర్డ్ అయినా, నాకు మొన్న డెడ్ లిఫ్ట్ చేసినా, నాకు ఆల్రెడీ ఇక్కడ లెగ్ కాడ కొంచెం మజిల్ పట్టుకున్నది. అప్పటి నుంచి ఇంకా ఎందుకో ఖాళీగా ఉన్నాడు, ఏదో ఒక కంటెంట్ వాళ్ళకు కూడా పెట్టాలి కదా అని ఇంట్లో నార్మల్గా కంటెంట్ ఇప్పుడు నార్మల్ రీల్స్ తీసుకుంటూ పెడుతున్నాను. ఓకేనా, ద కంటెంట్, నా కంటెంట్ ఒకటే గుర్తుంచుకోండి, ఐ వాంట్ టు బికమ్ ద తెలుగు బేస్డ్ యూట్యూబర్. ఓకేనా, అవుతుంది యూట్యూబ్లో అవుతుంది. ఇప్పుడు ఎంత 4.6K ఉన్నారు, 4.7K అట్లా ఉన్నారు. అవుతుంది 100K టైం పడుతుంది, అంటే 1 year పడుతుంది అంతే, మాక్సిమం 1 year పడుతుంది రా 100Kకి అంతే. అంతే. ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ అయింది, ఇంకొక 1 week అయితే ఇన్స్టాగ్రామ్లో 100K అవుతుంది. ప్రేమలో పడకు అంతే, నేను పడను. ప్రేమలో అస్సలకే పడ్డాడు. ఓకేనా, రిమెంబర్. ఏమైంది తెచ్చినా ఇప్పుడే మళ్ళీ ఇంకోరో ఉన్నాయి, వేరే సైడ్ పోయాం, ఇది ఒకటే దారి. మరి వేరే సైడ్ పోనీ, ఎటు పోయాం చెప్పు, దాలో కూర్చొని గవ్వి. అరే భద్రకాళికి పోనీరా సపడేక. భద్రకాళికి పోయి ఏం చేస్తావు? భద్రకాళి మొత్తం అమ్మాయిలు ఉంటారు పా. బ్రో బాయ్. ఇంకేంటిది, హాయ్ బ్రదర్, బిగ్ ఫ్యాన్, థ్యాంక్ యూ బ్రో. జిఎఫ్ ఉందా? లేదురా, అరే నేను అమరుణ్ణి, నా లాంటి జిఎఫ్ ఉండడం అది ఏ అమ్మాయి వల్ల కాదు. ఓకేనా, ఏమంటావురా? అంతే, మనల్ని భరించుడు అంటే అది నార్మల్ మాటనా. ఇప్పుడు పొద్దుగా లేచుడుతోనే ఎంత సన్నీళ్ళు తర్వాత అక్కడ డోర్ మీద టువాల్ వేయాలి, మళ్ళీ మొత్తం అవన్నీ తట్టుకోదు. ఇంకా అమ్మాయి ఓట్స్ కలిపి పెట్టాలి. నేను ఇట్లా జిమ్ ఫస్ట్ జిమ్ పోకముందు మార్నింగ్ 5కి లేస్తా నేను. అంటే నేను 5కి లేస్తే అది 4:30కి లేవాలి. 4:30కి లేసి అక్కడ నాకు ప్రీ వర్కౌట్ పెట్టాలి. తర్వాత జిమ్ నుంచి వచ్చినాక జిమ్లో నా వీడియోస్ రికార్డ్ చేయాలి, ఇట్లా అని కెమెరా పట్టుకొని జిమ్లో. ఒకవేళ వీళ్ళు ఎవరు లేకపోతే నా అంతా నేను ఇండిపెండెంట్గా నేనే చేసుకుంటా. ఇప్పుడు నా మీల్స్ నేనే కుక్ చేసుకుంటా, నా వర్క్ అంతా నేనే, ఎడిటింగ్ అన్ని నేనే చేసుకుంటా. ఇప్పుడు నాకు ఎవరో ఒకరు ఉన్నారనుకో, నాకు మొత్తం బద్ధకం పెరుగుతుంది. ఎందుకు ఇది చేస్తుంది కదా అనే బద్ధకం పెరుగుతుంది. అది నాకు వద్దు, అది ఆ నెగిటివ్ థాట్ నాకు వద్దు. ఓకేనా, నాకు అందుకనే జిఎఫ్లు అవసరం లేరు. వై యు ఆర్ సో హ్యాండ్సమ్ అంటే ఏం సబ్బు వాడతావు అంటారు, ఏం వాడతావు అంటారు, ఏమన్నా వాడతావా మనం? బంక మట్టి పోసుకోవాలి, తెల్లగా అవుతారు బంక మట్టి పోసుకుంటే. జుట్టు గుద్దవాలి అవుతుంది జుట్టు. హలో జబలా గణేష్, వినవాడదా? చదువుకోలే ఫిజిక్స్ ఫిజిక్స్ తక్కువరా, ఫిజిక్స్ 60 వచ్చినాయి కానీ ఫిజిక్స్ అమ్మతోడు 60 ఎట్లా వచ్చినాయి ఊగుతా నాకు తెలియదు. నేను నిజంగా చెప్తాను, అమ్మతోడు చెప్తాను, ఫిజిక్స్ నాకు ఒక్క ముక్క రాదు. ఓకేనా, జూనియర్స్ ఎవరన్నా ఉంటే ఫిజిక్స్ కి భయపడకండి రా. ఓకేనా, ఫిజిక్స్ నాకు ఏం రాదు. ఫిజిక్స్ లో 60 వచ్చినాయి అంటే మెయిన్స్ లో ముడ్డ ఉడిచిపోతుంది నాది. ఓకేనా, నేనే చెప్తున్నా కదా. ఫిజిక్స్ లో ఇప్పుడు నాకు ఐపీఎల్ ఎంత వచ్చినాయి, ఫిజిక్స్ లా 60కి 60 వచ్చినాయి. అదే ఇప్పుడు మెయిన్స్ లా ఒక్కటి 2-3 క్వశ్చన్లు కరెక్ట్ అయితే అవి కూడా ఎట్లా అడ్డిగుడ్ల డబ్బా పెట్రోల్ డబ్బా ఎన్ని లీటర్లు అంటే అట్లా కరెక్ట్ అయితే. ఓకేనా, ఏముండదు ఐపీ, ఏముండదు రా, అన్ని ఐపీలకి అంతనే. నాకు 446 అదే బట్టి కొట్టడానికి ఏమైతుందిరా, గిదీనికి ఫెయిల్ ఎందుకు అవుతారా మీరు? ఈ ఐపీకి ఏమున్నది రా, ఇంటర్ ఐపీకి ఏమున్నది చెప్పు, ఎంత వచ్చినాయి ఫస్ట్ ఇయర్? నేను ఫస్ట్ ఇయర్ ఇప్పుడే చదువుతాను మళ్ళీ. నిజంగా ఎందుకు తమాషా ఫస్ట్ ఇయర్ మళ్ళీ చదువుతాను. సుశాంత్ గారి లెక్కనే ఉన్నా, నువ్వు ఫస్ట్ ఇయర్ చదువుతాను. డైరెక్ట్ ఈ కాలేజే బంద్ చేస్తే ఇంకేంటి సబ్జెక్ట్ పోయిందని. అరే అస్సలకే ఫీల్ కావద్దురా, రిగ్రెట్ మాత్రం అస్సలకే ఫీల్ కాకండి. ఓకేనా, కాలేజ్ బంద్ చేసిన తర్వాత మొత్తం సుఖంగా ఉన్నాడు. ఓకేనా, ఇంకా మళ్ళీ ఇంకా నువ్వు బంద్ చేసి బాధపడితే దానికి ఏమున్నదిరా. కదా హుర్రుదాం పాటలు రా, అదే అద్దాలు దించు. పోనీ నువ్వు పోనీ. జబరాజ్ మహారాజ్కి జై, ఎప్పుడు జై అంటే గణపతి బాప్ప. ఏందిరా ఏం పుడతాను, ఒక్కడు ఉడతలేడు. ఇండిపెండెన్స్ డే అరే ప్లెడ్జ్ చేయాలరా ఫస్ట్. జై బోలో గణేష్ మహారాజ్ కే. ఎంతమంది పోతారు కదరా అమ్మాయిలు. జై బోలో గణేష్. Men is always men. Bro, men is always men. Bro, tell me some first year chemistry and physics concept.
ఏముంటుందిరా ఫస్ట్ ఇయర్ IE1 IE2 ఫిజిక్స్ కెమిస్ట్రీ నాకు ఆన్సర్లు అన్నీ మర్చిపోయినా నేను. ఆ బోర్స్, కాంటౌండ్ నెంబర్స్, SPDF ఇవే బ్రో అంతే. నువ్వు ఈ ఏజ్లో జిమ్ స్టార్ట్ చేసావు అండ్ ఎన్ని ఇయర్స్ పట్టింది నీకు ఆ బాడీ 2.5 years ఆల్రెడీ చెప్పినా కదా అన్నా. నువ్వు అందరికీ రిప్లై ఎందుకు ఇవ్వను? నేను ఎన్నిసార్లు గుడ్ లక్ అన్నయ్య అని చెప్పాను. థ్యాంక్ యూ. ఉడకపోతుంది రెడ్ కార్ డామ్ బ్రో. ఎంతసేపు రా రావద్దు బ్రో ట్రాఫిక్ లో. ఎంతసేపు రా వీడికి కారోడు 10 ఎంతసేపు ఉంటారా ఇక్కడనే? ఆడ పోతుంది రా అరే కొడతాం రా నాయన. లైసెన్స్ లేదు లోడలేదు. ఇగో కార్ వాళ్ళ అమ్మతో నాకు ఇప్పుడు ఇచ్చిన ఈ గ్యాప్ లో మొత్తం యూట్యూబ్ లో నేర్చుకొని మరి తోలుతా కదా కార్. నేనైతే స్టేట్ పోరాదు, వన్ వే అది. అరే అరే మళ్ళీ స్టంట్ రా. ఫోన్ చేస్తాడు అరే లేదా చిచ్చా ఇక్కడ దారి లేదు ఎట్లా కంచి పోవాలనా పోనీయాలంటే ఏం మాటరా ఇది అమ్మతో. ఎట్లుంటేంది మనం ఎవరన్నా పోయేది ఏంటన్నా ఇంట్రెస్ట్ ఏంటి? మనం పోయేది ఏంటన్నా జిమ్ లవర్స్. మనం పోయేది మన కోసం పోతాను, మనకు నచ్చింది కాబట్టి పోతాను. యువతను ఇంప్రెస్ చేయడానికి. ఓ క్రౌడ్ ఘోరంగా ఉన్నది కదా లోపల ఉన్నది. అగో ఏ వద్దావు ఏ ఆగా చిచ్చా ఏ గుడి ముందర వాళ్ళేంద్రా ఆడ పాపం వాళ్ళు ఏమోలు. ఓ वेरी हेवी पब्लिक इट इज, वेरी हेवी. बहुत बड़ा ब्लॉगर है ये. देखो इधर भी ये वो भी ब्लॉगिंग कर रहे हैं. वो 50 रुपीज से दर्शनम टिकट 50 रुपीज. ओ यू कैन सी इट इज टाइपिकली తిరుపతి ప్రసాద్. ఓమ్మో ఇంత పెద్దగా పెట్టిండు కదా డైరెక్ట్. ఇట్ ఈస్ చిన్న మేడారం ఐ థింక్ సో. ఇంత పెద్దగా దీంట్లో ఏడ పోవాలరా ప్రసాదంగా ఇంత మంది ఉంటాయి. ఇప్పుడు ఇంకా గుళ్ళకు పోయి దర్శనం చేసుకునేసరికి ఇంకెంత కావాలో వద్దు. ఏమన్నా డొనేట్ రాదేమన్నా చిల్లర పైసలు ఉంటాయి పాపం వెయ్యాలరా దేవుని దాంట్లో హుండీలు అయితే మంచి జరుగుతుంది. If I have 100 rupees, I will give at least 10 rupees. I think so. 10 rupees అయితే 20 rupees వస్తాయి. అమ్మ తోడు నా ఫోన్ పట్టుకొని పోతుంది. జియో ఏ గుడ్ల కుర్తా గెలికి స్టార్ట్ ఉరుతా ఇంకా గెలికి దాంట్లో కుర్తా. హాయ్ హలో వద్దు అది నా ఫోన్ అందుకొని పోతే ఇప్పుడు నా అమ్మ తోడు ఇంకా నేను దానికి ఏ పండు వేసినా షేర్ ఆగయా. ఇంకా చూసారు కదా గుళ్ళో క్రౌడ్ ఎట్లున్నదో. నాకు ఇప్పటికే కడుపు నొప్పి లేస్తున్నది. ఇప్పుడు వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే మినిమం 1 hour పడుతుంది. ఇంకా మన వల్ల కాదు. దట్స్ వై వీఆర్ గోయింగ్ అవుట్ సైడ్ అగైన్. మళ్ళా నేను కలెక్టర్ అయితే అది ఇంకా వద్దు. ఇంకా వరంగల్ మొత్తం అవుతుంది ఇంకా. హాయ్ బ్రో. ఏ కాలేజ్ 10th class వాళ్ళే వెళ్తారు మనకంతా. అదే మనకంతా 10th class స్కూల్ ఎగ్గొట్టి సాయిబాబా ఆడ కొబ్బరికాయ లేదు ఏం లేదు. దర్శనం పోయి సాయిరామ్. అరే ఓపెన్ అని తీసుకుందామారా. అరే చరణ్ ఓపెన్ తోడు కుడిసేటట్టే ఉన్నారు. పోపన్నాకి పులిహోర తేడా వెళ్తలేదు కదా. చీది నమ్మ లాస్ట్ టైం గిట్నే అయింది పోపన్నం పులిహోర.